ఆదిత్యధర్. ఇప్పుడు ఈ వ్యక్తి పేరే దేశమంతటా మారు మోగిపోతుంది. దర్శకుడిగా ఈయన తీసింది మూడంటే మూడు సినిమాలే కావచ్చు, కానీ 100 సినిమాలను తీసిన డైరెక్టర్ కూడా రానంత ఇమేజ్ కేవలం 3 సినిమాలతోనే ఆదిత్యధర్ సంపాదించేసుకున్నాడు. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్, ధురంధర్ పార్ట్ 1, ధురంధర్ పార్ట్ 2 సినిమాలతో దేశంలోనే టాప్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయిన ఆదిత్యధర్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినీ ఇండస్ట్రీలోకి ఆయన ఎలా వచ్చారు, సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి డైరెక్షన్ ఛాన్స్ను ఎలా సంపాదించారు, ఉరి సినిమాలో అక్షయ్ కుమార్ని కాకుండా విక్కీ కౌశల్నే ఎందుకు కావాలని నిర్మాత అడిగితే ఈయన చెప్పింది ఏంటి, అసలు ఈయన భార్య ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఆదిత్యధర్ గారు 1983 సంవత్సరం మార్చి నెల 12వ తారీఖున జన్మించారు. అంటే ప్రస్తుతం ఆయనకు అక్షరాల 43 ఏళ్ల వయసు మాత్రమే. న్యూఢిల్లీలోని ఓ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆదిత్యధర్ గారి తల్లి పేరు సునీతాధర్. ఆమె గతంలో ఢిల్లీ యూనివర్సిటీ డీన్గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పనిచేసిన ఢిల్లీ యూనివర్సిటీలోనే ఆదిత్యధర్ గారు కూడా గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. ఆ తర్వాత 23 ఏళ్ల వయసులో సినిమా ఛాన్సుల కోసం ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చాక ఆదిత్యధర్కు సినీ ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలు ఏంటన్నది ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలను, ఆయన కష్టాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. 2006వ సంవత్సరంలో నేను ముంబైకి వచ్చేసాను. ప్రతిరోజు పొద్దున్నే లేవటం, ప్రతి నిర్మాణ సంస్థ వద్దకు వెళ్ళడమే నా పని. ఏదైనా పని ఉందా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఉందా అంటూ అన్ని నిర్మాణ సంస్థల వద్దకు తిరుగుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ప్రొడక్షన్ హౌస్లు చాలా దారుణంగా వ్యవహరించేవి. కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే కనీసం మంచి నెలలనైనా ఇచ్చి ప్రస్తుతం ఛాన్స్ లేదని మర్యాదగా చెప్పేవి. ప్రారంభ రోజుల్లో నా దగ్గర డబ్బులు లేక ఆర్జేగా కూడా పనిచేశాను. చిన్న చిన్న వర్కులు చేస్తూ ఎలాగోలా కొన్నాళ్ల పాటు నెట్టుకొచ్చాను. 2006వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఆ రోజు జరిగిన ఘటన నాకు ఇంకా బాగా గుర్తుంది. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్లో వర్క్ ఉందని, అసిస్టెంట్ డైరెక్టర్లకు ఛాన్స్ ఉందంటూ తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు. దీంతో నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నిర్మాణ సంస్థ కంపెనీలోకి వెళ్ళిపోయాను. కానీ నాకు అక్కడ అవకాశం దక్కలేదు, ఛాన్స్ లేదు, పొమ్మన్నారు. ఆ మరుక్షణమే నేను బయటకు వచ్చేసాను. అలా బయటకు వచ్చానో లేదో వినోద్ చోప్రాకే చెందిన నిర్మాణ సంస్థ కనిపించింది. నేను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నిజానికి అక్కడేమీ రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. అయినా సరే ముండి తెలియంతో ఆ సంస్థ వైపు అడుగులు వేశాను. ఎక్కడేమైనా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని రిసెప్షనిస్ట్ను అడిగాను. ఆమెకు కాస్త దూరంగా హాల్లో ఒంటరిగా కూర్చున్న ఓ వ్యక్తిని చూపించి ఆయన్ను వెళ్ళి కలిసి అడగండి చెప్పింది. ఆయన ఎవరో కాదు, మిథున్ గంగోపాధ్యాయ్ గారు. ఆయన నా వైపు విచిత్రంగా చూశారు. ఇక్కడ ఖాళీలు ఉన్నాయని, రిక్రూట్మెంట్ జరుగుతుందని మీతో ఎవరైనా చెప్పారా అని నన్ను అడిగారు. లేదని చెప్తూనే నా సినీ ప్రయత్నాల గురించి చెప్పాను. ఆయన ఒక్కటే మాటని చెప్పారు, నేను ఓ కుర్రాడి కోసం చూస్తున్నాను, సిన్సియర్గా పనిచేసే వ్యక్తి కోసం చూస్తున్నా. నీ గురించి వింటుంటే కష్టం విలువ తెలిసినోళ్ళలా కనిపిస్తున్నావు. ఈ రోజు నుంచే కలిసి పనిచేద్దాం, ఓకేనా అంటూ మిథున్ గంగోపాధ్యాయ్ గారు చెప్తుంటే నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత రోజుల్లో వినోద్ చోప్రా, రోమన్ సిప్పి, విశాల్ భరద్వాజ్, ప్రియదర్శన్ వంటి వాళ్ళ గొప్ప వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది. ఒక్కొక్కరిది ఒక్కో డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. వాళ్ళ దగ్గర నేర్చుకున్న అనుభవంతోనే 2009లో బూండ్ అనే పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ను కూడా తీశాను. అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్లకు జీతాలు చాలా తక్కువలో ఉండేవి. నా అవసరాలకు అవి ఏమాత్రం సరిపోయేవి కాదు. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో పాటల రచయితగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. కాబూల్ ఎక్స్ప్రెస్ సినిమాకు నేను పాటలు రాశాను. అలాగే ఆక్రోస్ అనే సినిమాకు డైలాగ్స్ను కూడా రాశాను. ఆ సినిమాలతో నాకు కాస్తో కోస్తో పేరు రావడంతో ప్లే ఇట్ లౌడ్ అనే ఆల్బమ్కు పాటలు రాసే ఛాన్స్ వచ్చింది. అంతేకాదు హాల్ ఎ దిల్, డాడీ కూల్, ఫిర్ అనే సినిమాలకు కూడా నేను పాటలు రాశాను. అంతేకాదు 2010 సంవత్సరంలో వచ్చిన ఆక్రోష్ సినిమా తర్వాత 2012లో తేజ్ అనే సినిమా వచ్చింది. దానికి కూడా నేను డైలాగ్స్ను రాశాను. ఇలా ఓవైపు ఇతరత్ర పనులు చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ను కొనసాగిస్తూ పోయాను. అదే సమయంలో సొంతంగా ఓ ప్రాజెక్టును డైరెక్ట్ చేసేందుకు ఓ మంచి కథను రెడీ చేసుకున్నాను కూడా. 2006 సంవత్సరంలో నేను సినీ ఇండస్ట్రీలోకి వస్తే 3 ఏళ్ల తర్వాత 2009 సంవత్సరంలో నాకు డైరెక్టర్గా ఓ ఛాన్స్ లభించింది. ఓ కథను ఓ నిర్మాణ సంస్థకు చెప్తే అద్భుతంగా ఉందన్నారు, ప్రొసీడ్ అవుతామన్నారు. కానీ ఎందుకో ఏమో ఆ కథ పట్టాలెక్కలేదు. ఆ ప్రాజెక్టు ఆటకెక్కింది. అయినా సరే నేను నిరాశపడలేదు, నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. చివరకు 2016 సంవత్సరంలో నాకు మరో ఛాన్స్ దక్కింది. రాత్ బాకీ అనే పేరుతో ఓ సినిమాను స్టార్ట్ చేశాను. పాకిస్తాన్ యాక్టర్ ఫరాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్లో ఆ సినిమాను ప్లాన్ చేశాము. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా పూర్తయింది. కొద్ది రోజుల్లో షూటింగ్కి వెళ్తామనగా 2016 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో ఉరి అటాక్స్ జరిగాయి. పాక్ ఉగ్రవాదుల దాడుల్లో 19 మంది సైనికులు చనిపోయారు. ఈ ఘటన వల్ల ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ యాక్టర్లు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదంటూ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉన్న పాకిస్తాన్ యాక్టర్లను వెనక్కు పంపించేశారు. అమ్మ, ఈ సినిమా కూడా రద్దయిపోయినట్టే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏ సినిమాను స్టార్ట్ చేసినా అసలు ముందుకు వెళ్ళడం లేదు. నన్ను ఐరన్ లెగ్ అంటున్నారంటూ మా అమ్మ దగ్గర దాదాపుగా ఏడ్ చేశాను. అప్పుడు మా అమ్మ ఒకేదే మాటను చెప్పింది, నువ్వు 1కి 10 సార్లు ప్రయత్నించినా అవి ముందుకు వెళ్ళడం లేదంటే దేవుడు నీకోసం చాలా పెద్ద సక్సెస్ను రాసి పెట్టి ఉంటాడనుకుంటా. అందుకే చిన్న చిన్న సినిమాలు నీకెందుకుంటూ వాటిని ఆపేస్తున్నాడు. నీకోసం ఇంతకంటే మంచి సినిమా రాసి పెట్టి ఉంది. ఈ అమ్మ మాటను నమ్ము అంటూ నాకు భరోసానిచ్చింది. మా అన్నయ్య కూడా నన్ను ధైర్యంగా ఉండమని చెప్పేవాడు. సరిగ్గా సెప్టెంబర్ 29వ తారీఖున సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ రోజు మా ఆఫీసులో రాత్ బాకీ సినిమా గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. వేరే హీరోలను పెట్టుకొని సినిమాను తీద్దామన్నా డేట్స్ను అప్పటికప్పుడు అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏ యాంగిల్లో చూసుకున్నా ఇప్పట్లో ఈ సినిమా పూర్తయ్యే పరిస్థితుల్లో లేదన్నది అందరి అభిప్రాయం. వాళ్ళంతా రాత్ బాకీ సినిమా గురించి ఆలోచిస్తుంటే నా ఆలోచనలు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ వైపే వెళ్ళాయి. సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఎలా జరుగుతాయి, ఎలా చేస్తారు, ఎవరెవరు ఎలాంటి రోల్ను తీసుకుంటారు, ఎన్ని విభాగాలు దీనికోసం పనిచేస్తాయి అన్న విషయాల గురించే నా మైండ్లో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆలోచనల నుంచే ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ అనే సినిమా పుట్టుకొచ్చింది. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేవలం ఓ 10 నిమిషాల ఎపిసోడ్ మాత్రమే చూపించి సినిమాను తీయడం చాలా ఈజీ. కానీ సినిమా అంతా కూడా సర్జికల్ స్ట్రైక్స్ మీదే తీయాలంటే మాత్రం చాలా కష్టం. ఆ కష్టాన్ని నేను పడాలనుకున్నాను. సర్జికల్ స్ట్రైక్స్ మీదే సినిమా ఉండాలనుకున్నాను. కానీ ఏ పేపర్ను చదివినా, ఏ న్యూస్ ఆర్టికల్ని చూసినా నాకు దొరికిన సమాచారం అంతంత మాత్రమే. అలాగని నేరుగా ఆర్మీ అధికారులను వెళ్ళి అడిగి కనుక్కోలేని పరిస్థితి. అలాంటి సమాచారాన్ని బయటకు రివీల్ చేయడం కుదరదు. అందుకే ఆర్మీ అధికారులు కూడా పైపైన కొంత సమాచారాన్ని మాత్రమే ఇచ్చారు తప్పితే పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇక ఇలా కాదనుకొని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను కలిశాను. వాళ్ళ దగ్గర కూర్చొని నా ప్రశ్నలకు సమాధానాలను రాబట్టుకున్నాను. ఒకరికి 50 మంది రిటైర్డ్ అధికారులను కలిస్తే వాళ్ళంతా చెప్పిన వేరు విషయాలను ఓ ఆర్డర్లో పెట్టుకొని ఒకదానికి మరొకటి లింక్ చేసుకుంటూ ఒక్కో అంశానికి మరో అంశాన్ని కనెక్ట్ చేసుకుంటూ టెక్నికల్ విషయాల్లో కూడా మ్యాచ్ చేసుకుంటూ చివరకు ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా కథను పూర్తిగా రాసుకున్నాను. ఉరి స్క్రిప్ట్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ సినిమా కథను రోనీ సార్కు చెప్పాను. ఆయనకు నా ఐడియా బాగా నచ్చింది. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. పేపర్లో ఓ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాటిని నేను కూడా చూశాను. అక్షయ్ కుమార్ను అడుగుదామా అని రోనీ సార్ అడిగితే, కాదు సార్, నాకు విక్కీ కౌశల్ కావాలని చెప్పాను. నిజానికి విక్కీ కౌశల్ అప్పటికి పెద్ద స్టార్ హీరో కాదు. 10 కోట్ల బడ్జెట్ రేంజ్లోనే అతని మార్కెట్ ఉంది. కానీ ఈ సినిమాకు మాత్రం 25 కోట్ల బడ్జెట్ అవుతుందని నేను ముందే చెప్పాను. 10 కోట్ల మార్కెట్ ఉన్న హీరోతో 25 కోట్లను పెట్టి సినిమాను తీసేందుకు ఎవ్వరూ ముందుకు రారు. పైగా ఆ మాటను చెప్పిన నన్ను బయటకు గెంటేస్తారు కూడా. కానీ రోనీ సార్ మాత్రం ఒకటే ప్రశ్న అడిగారు. విక్కీ కౌశలే ఎందుకు అనే ప్రశ్నను ఆయన నా ముందు ఉంచారు. సార్, ఈ సినిమా కోసం కనీసం 6 నెలల పాటు డెడికేటెడ్గా ఉండాలి. ఈ సినిమా కోసమే పూర్తి టైం కేటాయించగలిగి ఉండాలి. అంతేకాదు, ఈ సినిమా కోసం తన ఫిజిక్ను సైతం మార్చుకోవాలి. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి హీరోలో కూడా ఉండాలి. స్టార్ హీరోలకు ఉండే బిజీ షెడ్యూల్లో ఈ సినిమా కోసమే పనిచేయడం కష్టం. అందుకే విక్కీ కౌశల్ అయితేనే ఈ సినిమా కోసమే కాదు, తన సక్సెస్ కోసం కూడా ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడని నా నమ్మకం సార్ అని చెప్పగానే రోనీ సార్ కన్విన్స్ అయ్యారు. ఆదిత్యధర్ను నమ్మి విక్కీని హీరోగా పెట్టుకుని 25 కోట్లతో సినిమాను తీస్తున్నావు, నిండా మునిగిపోతావు అని నిర్మాత రోనీ సార్ను అందరూ భయపెట్టారు. కానీ రోనీ సార్ మాత్రం మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నామన్నది మీరు అంతా చూశారు. ఊరి ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమాతో నా తలరాతే మారిపోయింది. దర్శకుడిగా మొట్టమొదటి హిట్ను అందుకున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆదిత్యధర్ గారు తన సినీ కష్టాల గురించి, మొదటి సినిమా ఛాన్స్ దక్కడం గురించిన వివరాలను చెప్పుకొచ్చారు. ఉరి సినిమా తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ధామ్, బారాముల్లా సినిమాలకు కథలను రాసి నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆదిత్యధర్ నుంచే తాజాగా దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇది ఆయన సినీ కెరీర్. ఇక సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆదిత్యధర్ గారు సినీ హీరోయిన్ యామి గౌతమ్ గారిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా షూటింగ్ సమయంలోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. 2 ఏళ్ల పాటు లవ్ జర్నీని కొనసాగించిన వాళ్ళిద్దరూ చివరకు 2021 సంవత్సరం జూన్ 4వ తారీఖున ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2024 సంవత్సరం మే నెల 10వ తారీఖున ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. 2010 సంవత్సరం నుంచే హీరోయిన్గా సినీ కెరీర్ను స్టార్ట్ చేసిన యామి గౌతమ్ గారు తెలుగులో కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా నటించిన గౌరవం సినిమాలోను, 2014 సంవత్సరంలో తరుణ్ హీరోగా నటించిన యుద్ధం సినిమాలోను, 2015 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాల్లోనూ యామి గౌతమ్ గారే హీరోయిన్.
ఈ 3 తెలుగు సినిమాల్లోనే ఆమె హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్కే పరిమితమయ్యారు. 2021 సంవత్సరంలో పెళ్లి కాగానే ఆమె సినిమాలను మానేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆమె మాత్రం ఎప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా ధురంధర్ 2 సినిమాలను ఓ చిన్న సర్ప్రైజ్ రోల్లో నటించి అందరినీ మెప్పించారు. ఈ భార్యాభర్తలిద్దరూ కెరీర్లో ఇలాగే ముందుకు వెళ్ళాలని, ఆదిత్యధర్ గారు ఇలాగే మంచి మంచి సినిమాలను తీయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇదండి ఆదిత్యధర్ గారి గురించిన వివరాలు, ఆయన బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.